హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. జై శ్రీరామ్. మన తెలంగాణ స్పెషల్ అయినటువంటి కోడిగుడ్డు స్పైసీ కోడిగుడ్డు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కర్రీ చూపిస్తా చూడండి. బగోన పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఆవాలు కూడా వేసుకోవాలి. అది కొంచెం చిటపటలాడాలి. ఇలా చిట్పట్లాడాలి ఫ్రెండ్స్. ఇలా చిట్పట్లాడిన తర్వాత మనం పచ్చిమిర్చిని ఎల్లిపాయ వేసుకున్నాం దంచుకున్నది. కొంచెం వేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి. అవి కూడా మంచిగా వేగినాయి. కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు ఫ్రెండ్స్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, బగారాకు, ఇది పువ్వు వేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే ఇలాచి కూడా వేసుకోండి. నా దగ్గర ఇలాచి లేదు, నేను అందుకే వేసుకుంటలేను. మీ దగ్గర ఇలాచి ఉంటే వేసుకోండి. అట్లనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇంకో పక్కన ఒక చిన్న గిన్నెలో కానీ దేంట్లోనైనా మీకు ఏది మంచిగా అనిపిస్తే దాంట్లో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇట్లా చింతపండు ముందే నానబెట్టుకుంటే మంచిగా నానుతుంది, గుజ్జు కూడా మంచిగా వస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇందులో కోడిగుడ్లు వేసుకుందాము. ఉడకబెట్టి పొట్టి వేసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కాకుండా ఫస్ట్ కోడిగుడ్లని మంచిగా ఫ్రై చేసి అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ ఇట్లా ఈ తెలంగాణ స్పెషల్ అయినటువంటి ఇట్లా కోడిగుడ్డు కారం కూర ఒకసారి ట్రై అయ్యేది ఎంత మంచిగా వస్తుందో చూడండి. కాకపోతే దీనిలో కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. కొంచెం కారం ఎక్కువ వేస్తాము, మంచిగా ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయర్రి. ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. దీంట్లో ఒక నేను చిన్న ఐడియా చెప్పాలా ఫ్రెండ్స్ మీకు. సరే, ఇప్పుడైతే మిరం వేసుకుందాము. మిరం వేసుకున్నాక చెప్తా. సరిపడా మిరం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకుందాం. దీన్ని ఇట్లా మంచిగా కలుపుకోవాలా. ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాము. చూసేసుకోండి, మీకు ఎంత సరిపోతుందో అంత చూసేసుకోండి. ఇట్లా కాకుండా ఇలా దాల్చిన చెక్క, లవంగము ఇవన్నీ వేసినాం కదా ఫ్రెండ్స్, స్పైసెస్, అవి పొడిలాగా చేసి కూడా వేసుకుంటే మంచిగా వస్తుంది. మాకు అట్లా ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఇట్లా చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు. అట్లా మీకు టైం వీలుండి ఉంటే మీరు మంచిగా అట్లా మసాలాలు మంచిగా రెడీ ప్రిపేర్ చేసుకొని అట్లా వేసుకోండి ఫ్రెండ్స్. మంచి టేస్ట్ వస్తుంది. అట్లా కూడా మంచి ఎక్కువ స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు అట్లా వేసుకొని తిన్నా కూడా మంచి టేస్ట్ తోటి ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇందులోనే సొంటి ఫ్రెండ్స్, ఇది సొంటి ఎవరు వేసుకోరు, కానీ దీంట్లో సొంటి పౌడర్ వేసుకోవడం వలన కొంచెం నీసు వాసన రాదు, మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయర్రి. ఇందులోనే ఈ సొంటి వేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ అది మెంతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ మెంతులు కూడా పౌడర్ చేసుకుని వేసుకోవాలా, మంచిగా వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మెంతి పౌడరు, ఈ సొంటి పౌడర్ వేసుకోవడం వలన ఎన్ని శ్వాసలు అనేది రాకుండా టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కోడిగుడ్డు కలర్ కూడా చేంజ్ అయింది, ఎంత మంచిగా వచ్చిందో చూడండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. Thank you for watching friends.